బిడ్డలారా, నా ధ్యానాంశం ఏంటండి? రెడ్ సీ మిరకల్స్, ఎర్ర సముద్రం అద్భుతములు. హల్లెలూయా. డోంట్ అలౌ యువర్ రెడ్ సీ టు బికమ్ యువర్ డెడ్ సీ. బైబిల్లో 2 సముద్రాలు, ఒకటి ఎర్ర సముద్రం ఉంది, ఒకటి ఏముందండి? మృత సముద్రం. ఎర్ర సముద్రం ఉంది, మృత సముద్రం ఉంది. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుని సంగమా, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉంటే వీళ్ళ మైండ్ అంతా దేంతో నింపడి ఉంటుందండి? ఐగుప్తుతోనే నింపబడి ఉంటుంది. సో దేవుడు మోషేని పంపించాడు, అద్భుత కార్యాలు చేశాడు, గొప్ప విడుదలనిచ్చాడు, గొప్ప శక్తి ప్రభావాల్ని, మాత్కార్యాలు, సూచక్రాలని ఐగుప్తులో జరిగించి ఆ ప్రజల్ని ఐగుప్తులోంచి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. ఒక ఆయన ఇలాగ అన్నాడు, when I panic I run, when I run I lose, when I lose God waits, when I wait God fights, when God fights he wins, and when God wins I learn a lesson. నేను తెలుగులో చెప్తాను. ఏంటండి ప్యానిక్ అంటే? కాస్తంత గాబర పడిపోవడం అనమాట. సో జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి, జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల నుంచి పరిగెట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తాడు, ఒక మనిషి ప్రయత్నం చేస్తాడు. దట్స్ వాట్ హి సెడ్, when I panic I run. కూర్చోం అక్కడ, నడవండి, పరిగెట్టాలి, పారిపోవాలి, కాపాడుకోవాలి. when I run I lose. నేను ప్యానిక్ అయ్యి, నేను కలవరపడి, నేను పరిగెడితే వచ్చే ఫలితం ఏంటి తెలుసా? ఓటమి. ఓటమి. అయితే నేను ఎప్పుడైతే ఓడిపోతానో ఆ ఓటమి కోసం ఒక్కొక్కసారి దేవుడు చూస్తాడంట. నువ్వు ఓడిపోవాలి, ఎందుకంటే నువ్వు ప్యానిక్ అవుతున్నావు. నువ్వు ఓడిపోయావనుకో ఏమవుతుందంట? గాడ్ వెయిట్స్. సో దేవుడు ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు వస్తావు నా దగ్గరికి, నువ్వు దగ్గరికి వస్తావు. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? దేవుని దగ్గర వెయిట్ చేయాలి, దేవుని దగ్గర వెయిట్ చేయాలి. నువ్వు దేవుని దగ్గర వెయిట్ చేస్తే, ప్యానిక్ అవ్వకుండా దేవుని దగ్గర వెయిట్ చేస్తే ఏమవుతుందంట? గాడ్ ఫైట్స్ యువర్ బ్యాటిల్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంగారు పడి పరిగెట్టడం మంచిదా? నిదానించి దేవుని దగ్గర కనిపెట్టడం మంచిదా? నిదానించి దేవుని దగ్గర కనిపెడితే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో when God fights, the result will be victory. ఆయన ఫైట్ చేశాడు అనుకో, ఓటమి అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో when God fights he wins, when he wins I learn a lesson. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు వీళ్ళ పక్షంగా ఫైట్ చేశాడు, వీళ్ళ ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చాడు. కానీ వీళ్ళ ముందు ఏం నిలబడ్డదండి? ఎర్ర సముద్రం. సో మన తెలుగులో ఒక సామెత ఉంది, వెనక గొయ్య ముందు నుయ్య. అంటే ఏంటి? నువ్వు ఎటు వెళ్ళినా కూడా ముందుకెళ్ళినా ప్రమాదమే, వెనక్కి వెళ్ళిన ప్రమాదమే. ముందెవరున్నారు? ఎర్ర సముద్రం. వెనక్కి ఎవరున్నారు? శత్రువులు, ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఏమన్నారు తెలుసా? మోషేని చూసి, మోషే మోషే ఐగుప్తు దేశంలో సమాధులు లేవనుకున్నావా? ఐగుప్తు నుంచి బయటకు తీసుకొస్తే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? అంటే వెరీ సింపుల్. ఇశ్రాయేల్ మైండ్లోకి ఏమొచ్చింది తెలుసా? ఈ ఎర్ర సముద్రం మా జీవితాలకి మృత సముద్రం. వాళ్ళు అనుకున్నది ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు డై ఇన్ ద రెడ్ సీ. ఐ వాంట్ టు నో చర్చ్, సంగమా విశ్వసించు, దేవుడు నిన్ను ఎర్ర సముద్రంలో చంపడానికి కాదు, ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రాన్ని దగ్గర చంపడానికి కాదు, ఆ సముద్రాన్ని రెండుగా చీల్చి ఆరిన నేలను నిన్ను నడిపించడానికి ఆయన ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. ఆయన ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం చేయగల దేవుడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇశ్రాయేలుకి ఏమైపోయిందంటే, ఐగుప్తులో ఉండి 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 ఐగుప్తు మైండ్ సెట్ వచ్చేసింది. అందుకని ఐగుప్తి అంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఎర్ర సముద్రం దగ్గర నేను నిలబెట్టింది మిమ్మల్ని చంపడానికి కాదు, ఒక నూతన ప్రారంభాన్ని ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, ఇది నూతన ప్రారంభం. ఎర్ర సముద్రం నీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు సహోదరి సహోదరుడా. ఎర్ర సముద్రం నీ జీవితాన్ని సమాప్తం చేయడానికి కాదు. ఎర్ర సముద్రం నీ జీవితానికి ఒక నూతన ప్రారంభం ఇవ్వడానికి. కమ్ ఆన్ సంబడీ గివ్ హిమ్ ప్రైజ్, హల్లెలూయా. అందరూ చెప్పండి, న్యూ బిగినింగ్. నీ ముందు గొయ్యి ఉంది, నీ వెనక నుయ్యి ఉంది. బట్ దేవుడు అంటున్నాడు, నేను ఒక నూతన ప్రారంభం నీకు ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.